నమస్తే. ప్రజాయుద్ధ నౌక తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర. ఇప్పటికీ తెలంగాణలో ఉద్యమం అనే ఒక స్ఫూర్తి ఉన్నది. ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి ఆయన. ఉద్యమాన్నే స్ఫూర్తిగా, ఉద్యమాన్నే జీవితంగా, ప్రతిది కూడా ఉద్యమమే. ప్రతి మాటలో పాటలో తన గజ్జల సవ్వడిలో ప్రతి దాంట్లో ఒక ఉద్యమాన్ని రగల్చిన వ్యక్తి గద్దరన్న. అయితే గద్దరన్న ఇటీవల కాలంలో అందరూ కూడా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కానీ చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన వ్యక్తిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటూనే ఉంటారు. అయితే ఈరోజు ఆయన జయంతి. ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులందరికీ కూడా గద్దరన్న జయంతి శుభాకాంక్షలు. ఎందుకంటున్నా అంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. కానీ గద్దరన్న అందరి గుండెల్లో తెలంగాణ ఉద్యమం అంతా ఒకే అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తను మరో ఉద్యమానికి నాంది పలికిండు. రాజకీయంగా అన్ని రకాలుగా బహుజనులు అందరూ కూడా బాగుపడాలంటూ కూడా పోరాడిన వ్యక్తి గద్దరన్న. అయితే ఓవరాల్గా గద్దరన్నకు సంబంధించి జయంతి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారికంగా జరిగేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెల్లాపూర్లో విగ్రహావిష్కరణ కూడా జరగబోతోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆ ఒక్క ఉత్తర్వులు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. In the reference one above, the Honorable Minister BC Welfare has stated that Sri Gaddar Garu, Gummadi Vittal Garu was a revered figure in Telangana culture and historical context, who made remarkable contributions to our society in the fields of literature, social justice and advocacy. For the underprivileged, his birth anniversary falls on 31st January and it deserves to be celebrated as a state function to honor his legacy and also motivate the current generations to follow the values he's exposed, and such recognition from the state would enhance the influence of his teachings and strengthen the sense of pride among the citizens. గద్దరన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్రే కాదు, ప్రజల గుండెల్లో రగులుతున్న ఒక ఉప్పెన, ఒక ఉద్యమ విధానంతో తెలంగాణ యావత్ ప్రజానికని, ఏకంగా తెలంగాణే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గద్దరన్న అంటే ఒక గుర్తింపు. గద్దర్ అంటే అది ఏదో పేరుగా వచ్చింది కాదు. గద్దర్ అంటేనే రెవల్యూషన్నే తన పేరుగా మార్చుకున్నాడు గుమ్మడి విఠల్. అసలు పేరు గుమ్మడి విఠల్, దాన్ని గద్దర్గా మార్చుకున్నాడు. అయితే అధికారికంగా ఈరోజు రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం ఉండబోతున్నట. దానికి సంబంధించి కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ రవీంద్ర భారతిలో ఈరోజు ఉత్సవం జరగబోతోంది గద్దరన్న జయంతి సందర్భంగా. అయితే ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఏంటంటే తన ఊపిరి పాట, ఆ పాట ఊపిరి తెలంగాణ, తన ఊపిరియే పాట, ఆ పాట ఊపిరి తెలంగాణ. 5 దశాబ్దాల గొంతుకతో గజ్జల సవ్వడితో తెలంగాణను నిత్యం చైతన్యంగా ఉంచిన సాంస్కృతిక వారియర్ గద్దరన్న. 5 దశాబ్దాలు. సో 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల గొంతుకతో, 50 సంవత్సరాల పాటుగా తన గొంతుతో, తన గజ్జల సవ్వడితో. మీరు గమనిస్తే ఇప్పటికి కూడా గద్దరన్న సాంగ్స్ అని కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తన రాగమే అనే రాగం తీస్తేనే ఒళ్ళు పులకరిస్తుంది, రోమాలు నిక్కబడుచుకుంటాయి. అంటే తన స్వరమే ఒక 100 మంది పెట్టు, 1000 మంది, లక్షల మంది పెట్టు ఉద్యమం. తన ఒక్క స్వరమే కోట్లాది మంది ప్రజల ఆక్రందన, తన స్వరమే కోట్లాది ప్రజల ఆవేదన, ఆందోళన అన్నీ కూడా తన స్వరమే. తన స్వరంతోనే ప్రభుత్వాలను ప్రశ్నించిండు. అదే ప్రభుత్వాలు బుల్లెట్లు ఎక్కుపెట్టినా కూడా చివరి నిమిషం వరకు కూడా బుల్లెట్లని గుండెల్లోనే దాచుకున్నాడు తప్ప ఏ రోజు తన బాధను ప్రజలకు వెళ్ళగక్కలేదు. చివరి నిమిషంలో తాను మరణించినప్పటికీ ఒక పాట పాడి ఇప్పటికి కూడా వైరల్ అవుతూ ఉంటుంది. నా పాట తర్వాత నా తర్వాత ఎవరు అనే రకంగా పాటలు చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. చాలా వరకు గద్దరన్న గురించి చెప్పుకుంటే కొన్ని ఎమోషనల్స్గా, అంటే ఏంటంటే అంత అటాచ్మెంట్ మనం డైరెక్ట్గా వెళ్ళి కలవకపోయినా కూడా ఆయన చరిత్ర గురించి మనకు తెలిసిన వాళ్ళు చెప్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి కూడా చాలా ఎమోషనల్ ట్వీట్ చేసిన 5 దశాబ్దాల గొంతుకతో గజ్జల సవ్వడితో తెలంగాణను నిత్యం చైతన్యంగా ఉంచిన సాంస్కృతిక వారియర్ గద్దరన్న. ఆయన నా జీవితకాల జ్ఞాపకం. గద్దరన్న అనే వ్యక్తి రేవంత్ రెడ్డి జీవితకాల జ్ఞాపకం అట. గద్దరన్న జయంతి సందర్భంగా గణనివ్వాలి. గద్దరన్న తెలంగాణ సాంస్కృతిక విప్లవం, ప్రజాయుద్ధం ఒక గద్దరన్న జయంతి సందర్భంగా గణనివ్వాలి. ఎన్నో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. చాలా గొప్ప, అంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చిందంటే ఏదో ఒక సార్థకత ఉంటుంది.
దాంట్లో మనుషుల్లో నుంచే దేవుళ్ళు పుడతారంటే చెప్తుంటారు కదా పెద్ద ఇతిహాసాలలో అక్కడక్కడ చూస్తే వాళ్ళు కూడా ఒకప్పుడు రాజులే, రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళే ఈరోజు మనం దేవుళ్ళుగా ఏ రకంగా కొలుస్తున్నామో ఆ రకంగా కొన్ని కుటుంబాలు. మొన్న నేను తెల్లాపూర్లో ఓ గద్దరన్న విగ్రహానికి సంబంధించి అక్కడ ఇష్యూ నడుస్తుంది, హెచ్ఎండి అధికారులు అడ్డుకున్నారని చెప్పి కౌన్సిలర్ అక్కడ అమర నిరాహార దీక్షకు వెళ్తే అక్కడ గౌల్దొడ్డి నుంచి కొంతమంది ప్రజలు వచ్చారు. చాలా సామాన్య మధ్యతరగతి, సామాన్య కాదు, పూరి గుడిసెల్లో నుంచి అక్కడ జనం వచ్చారు. ఒక మహిళ మాట్లాడిన మాటలు వింటే ఇప్పటికి మీరు ఆవేదన భరితం అవుతారు. ఏమంటారంటే, గద్దర్నకు ఇక్కడ వాళ్ళకు సంబంధించి చూస్తే అక్కడ ధర్నాకి మా బరి పిలవలేదు, కానీ గద్దర్న విగ్రహం చూడడానికి వచ్చినాం మేము, మనందరినీ చైతన్యపరిచి మాకు ఇండ్లు ఇప్పించిండు గద్దరన్న, మాకు భూమి ఇప్పించిండు గద్దరన్న, మాకు ఉండడానికి బతుకు జీవనం నేర్పించిండు గద్దరన్న అని చెప్పని అంటారు. ఒక వ్యక్తి చనిపోతే ఒక కుటుంబం బాధపడుతుంది, లేకుంటే ఆ ఊరు బాధపడుతుంది, లేకపోతే కొంత గొప్ప నాయకుడైతే ఆ జిల్లా బాధపడుతుంది. కానీ గద్దరన్న మరణించిన రోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. అరే ఈ పాటేంది, ఆటేంది, ఎట్లా ఇంతటి స్థాయికి చేరగలిగిండు ఆయన, ఇంతమంది జనమా ఏడిస్తే అని చెప్పి పెద్ద ఎత్తున ఆశ్చర్యపోయింది. సరే ఏదేమైనా కూడా గద్దరన్న యొక్క జయంతిని ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం చేపడుతోంది. ఇక గద్దర్నకు సంబంధించి ఇంకొంచెం ముందు ప్రభుత్వం వెళ్ళి ఏకంగా స్మృతివనం లాంటివి, లేకపోతే ఆయనకు గుర్తింపుగా ఆ గతంలో ట్యాంక్ బండ్ మీద కూడా ఆయన విగ్రహ ప్రతిష్టాపన కూడా చేస్తామంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన పరిస్థితి. అవన్నీ కూడా నిజంగా దాల్చాలే గద్దరన్న యొక్క చరిత్రను. ఎందుకంటే చాలామంది మేధావులు అంబేద్కర్ చరిత్ర లేకపోతే రకరకాల చరిత్రలు చదువుతూ ఉంటాం, అవన్నీ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, పెద్దలు చెప్తున్నారు. కానీ గద్దరన్న చరిత్ర కూడా ఆ రకంగానే లిఖించబడి చరిత్ర, ఆ చరిత్రని ఫర్దర్ జనరేషన్స్ కూడా వినిపించాలి. ఆ యొక్క ఉద్యమం, ఆ యొక్క ఉత్సాహం, ఆ యొక్క ప్రతి రెవల్యూషన్ అనే ఒక విషయాన్ని ప్రజలకు కూడా చేరవేసే ప్రయత్నం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందనేది గద్దరన్న అభిమానుల నుంచి వస్తున్నటువంటి వాదన. మరి చూద్దాం, గద్దరన్నకు సంబంధించి జయంతి ఉత్సవాలు అధికారికంగా జరగబోతున్న ప్రభుత్వం మరి రేపటి రోజున ఈ గద్దర్ అనే ఒక రెవల్యూషన్ని ఎంత ముందు తీసుకుపోతుందో మాత్రం చూడాల్సి ఉంది.